హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి స్ట్రక్చర్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో వాట్ ఈ స్ట్రక్చర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ ఇన్ సి ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ ఎనేబుల్స్ అస్ టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. సో స్ట్రక్చర్ అనేది కూడా ఒక డేటా టైప్ అనమాట, డెరైవ్డ్ డేటా టైప్. మనం డేటా టైప్స్ చెప్పుకునేటప్పుడు చెప్పినా కదా, డెరైవ్డ్ డేటా టైప్లో స్ట్రక్చర్స్ అనమాట. సో స్ట్రక్చర్ ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ కామన్ నేమ్. సో ఒకే వేరియబుల్లో మనం డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో ఇంటూ ఫ్లోట్ క్యార్ అలాగా. సో స్ట్రక్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి, స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకొని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసి, సో కింద మనం డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంట్ ఏజ్ అని చెప్పేసి ఇవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వచ్చు, అదేవిధంగా క్యారెక్టర్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్. సో ఆ విధంగా డిఫరెంట్ డేటా ఐటమ్స్ అండర్ ఏ కామన్ వేరియబుల్ నేమ్ మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా స్ట్రక్చర్కి. సో ఫస్ట్ స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకోవాలి స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్కి ఫర్ అని, వైల్ లూప్కి వైల్ అలా తీసుకుంటాం కదా, స్ట్రక్చర్కి కూడా స్ట్రక్ట్ అని తీసుకోవాలి. సో తర్వాత మై స్ట్రక్ట్ అనేది నేమ్ ఇవ్వాలి ఏదైనా స్ట్రక్చర్కి, అది మీ ఇష్టం. సో ఇంకా ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మీరు చూస్తే డిఫరెంట్ డేటా ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ కామన్ నేమ్ మై స్ట్రక్ట్. సో క్యారెక్టర్ తీసుకున్నాడు, ఇంటూ, అదేవిధంగా ఫ్లోటు. సో 3 డేటా టైప్స్ డిఫరెంట్ డేటా ఐటమ్స్ కదా, క్యారెక్టర్ సపరేటే మనకి, ఇంటూ ఫ్లోటు ఇవన్నీ సో సపరేట్గా తీసుకోకుండా మై స్ట్రక్ట్ అనే కామన్ నేమ్తో 3 డేటా ఐటమ్స్ అనేవి స్టోర్ చేయడం జరిగింది. సో ఇదే మనకి స్ట్రక్చర్ అంటే అనమాట, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా ఐటమ్స్ అండర్ ఏ కామన్ నేమ్. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసి, ఇది ఫిక్స్డ్, ఇంకా క్యారీ ఏ ఇంటూ బి ఫ్లోట్ సి. సో సారికి మనం క్యారెక్టర్కి ఒకసారి, ఇంటికి ఒకసారి, ఫ్లోట్కి ఒకసారి డేటా టైప్ ఇచ్చేసి వేరియబుల్ క్రియేట్ చేసి వాల్యూస్ డిక్లేర్ చేయడం అదంతా అవసరం లేదు. ఒకసారి వేరియబుల్స్ ఇచ్చేస్తే ఈ విధంగా స్ట్రక్చర్లో, ఇంకా అవి ఫిక్స్డ్, మనం కింద స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్తో వాల్యూస్ అనేవి డిక్లేర్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. ఇది ఒక బేసిక్ సింటాక్స్ అనమాట, స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి నేను సింటాక్స్ చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ అనుకోండి. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత, ఇంకా వాయిడ్ మెయిన్ మెథడ్ తర్వాత స్ట్రక్ట్ మై స్ట్రక్ట్ అని తీసుకొని, ఇక్కడ క్రియేట్ చేసినాం కదా నేమ్ మై స్ట్రక్ట్ అని చెప్పేసి, సో స్ట్రక్ట్ మై స్ట్రక్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చేయాలి. మై వ్యార్ అని తీసుకున్నాడు, మై వేరియబుల్ అని తీసుకున్నాడు. సో మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్ నేమ్. సో ఈ విధంగా వేరియబుల్ని క్రియేట్ చేసి ఇంకా వాల్యూస్ అనేవి డిక్లేర్ చేయాలి. వాటికి ఏబిసి అని తీసుకున్నాడు కదా ఇక్కడ. సో మై వ్యార్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 99. సో ఇంటూ బి కదా, సో ఇంటీజర్ వాల్యూ అనేది డిక్లేర్ చేసినాడు. తర్వాత మై వార్ డాట్ ఏ స్ట్రింగ్ ఇచ్చేయచ్చు, మై వార్ డాట్ సి అని చెప్పేసి ఫ్లోటింగ్ పాయింట్స్ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ మై వేరియబుల్ అని ఒకటే తీసుకున్నాడు కదా, కామా మై వేరియబుల్ 2, మై వేరియబుల్ 3 అలా తీసుకొని వాల్యూస్ అనేవి డిక్లేర్ చేయొచ్చు. సో ఒకసారి ఇంకా పైన ఫిక్స్డ్ అనమాట, అవి క్యారీ ఏ ఇంటూ బి ఫ్లోట్ సి అనమాట. సారీకి మనం క్యారీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇచ్చేసి, సారీకి అట్లా ఏం లేదు. సో ఇప్పుడు వాల్యూస్ డిక్లేర్ చేయాలంటే అప్పుడు ఇక్కడ ఇంకొక మై వేర్ పక్కన ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి మనం అయితే వాల్యూస్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అదంతా. సో ఇప్పుడు కోడ్ బ్లాక్స్లో నేను స్ట్రక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అదంతా చూపిస్తాను. సో ఫస్ట్ ఇంకా అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్కి stdio డాట్ ఇచ్చి కదా. సో ఇంకొక కొత్త హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేయాలి ఇక్కడ, #include string డాట్ హెచ్ అని చెప్పేసి. సో స్ట్రింగ్స్ కోసం ఇప్పుడు printf scanfకి stdio డాట్ హెచ్ ఎలా ఇంక్లూడ్ చేస్తామో, స్ట్రింగ్స్ కోసం #include string డాట్ హెచ్ అని చెప్పేసి ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ వాయిడ్ మెయిన్ తీసుకున్నాను. సో మెయిన్ మెథడ్ పైనే మనం అయితే స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకోవాలి స్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు, struct స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకొని, సో ఒక నేమ్ ఇచ్చేయాలి. నేను స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి ఇప్పుడు స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకొని నేను ఒక 3 డిఫరెంట్ డేటా ఐటమ్స్ అనేవి పాస్ చేస్తున్నాను, డిఫరెంట్ డేటా టైప్స్కి, ఇంటూ క్యార్ ఫ్లోట్. సో స్టూడెంట్ ఇంటూ రోల్ నెంబర్, తర్వాత క్యార్ ఇచ్చేసి నేమ్ ఇచ్చేస్తున్నాను 20 లిమిట్. సో ఫ్లోట్ మార్క్స్ పర్సంటేజ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇంట్లో వచ్చేసి రోల్ నెంబర్, క్యారెక్టర్లో వచ్చేసి నేమ్, ఫ్లోట్లో వచ్చేసి మార్క్స్ పర్సంటేజ్. సో 3 డిఫరెంట్ డేటా ఐటమ్స్ కదా అండర్ ఏ కామన్ నేమ్ స్టూడెంట్ అనమాట. సో ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఒక
ఇది మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ అనమాట. స్ట్రక్ట్ అని ఇచ్చేసి నేమ్ ఇచ్చేసి కింద అయితే ఆ డేటా ఐటమ్స్ అనేవి పాస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వాయిడ్ మెయిన్ తర్వాత మనం వాల్యూస్ డిక్లేర్ చేయాలి కదా, జస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సరిపోదు. సో వాయిడ్ మెయిన్ తర్వాత ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకున్నాం కదా పైన. సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అనే వేరియబుల్తో మనం వాల్యూస్ అనేవి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. S1 డాట్ రోల్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేసి, సో ఇక్కడ S1 డాట్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు ఇంకా వాల్యూ అనేది పాస్ చేయొచ్చు మనం. సో ఇక్కడ 23 ఇస్తున్నాను నేను. S1 డాట్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 23. సో ఆ 23 అనేది రోల్ నెంబర్లో స్టోర్ అయిపోయింది అనమాట. ఇక్కడ పైన ఇంటర్ రోల్ నెంబర్ అని తీసుకున్నాం కదా, సో ఆ రోల్ నెంబర్లో 23 అనే వాల్యూ స్టోర్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ పర్సంటేజ్ ఫ్లోటింగ్ పాయింట్ ఉంది కదా, సో S1 డాట్ మార్క్స్ పర్సంటేజ్ ఈక్వల్ టు 76.5. నెక్స్ట్ నేమ్కి వచ్చేసి మనం మామూలుగా స్ట్రింగ్ కాబట్టి strcpy అనే మెథడ్ తీసుకుంటాం. సో అది స్ట్రింగ్లో కాపీ చేయడానికి strcpy అని తీసుకొని 2 పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి S1 డాట్ నేమ్ కామా ఇంకా మనం పాస్ చేయాల్సిన వాల్యూ. సో నేను నా నేమ్ ఇస్తున్నాను చైతన్య అని చెప్పేసి. సో ఇప్పుడు చైతన్య అనే నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ అనే ఉంది కదా, క్యార్ నేమ్ అని చెప్పేసి, సో నేమ్లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసినాం, అలాగే వాల్యూస్ కూడా డిక్లేర్ చేసినాం. సో నెక్స్ట్ ప్రింట్ చేయాలి సింపుల్గా. సో ప్రింట్ఎఫ్ రోల్ నెంబర్ తీసుకొని %d కామా S1 డాట్ రోల్ నెంబర్, అంతే సింపుల్. సో మూడింటికి అంతే, ప్రింట్ఎఫ్ S1 డాట్ మార్క్స్ పర్సంటేజ్ S1 డాట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి ప్రింట్ అయిపోతుంది సింపుల్. సో ఇక్కడ రోల్ నెంబర్కి బదులు నేమ్ ఇస్తున్నాను. సో స్ట్రింగ్ కదా, %s తీసుకోవాలి ఫార్మాట్ స్పెసిఫైయర్. సో S1 డాట్ నేమ్. నెక్స్ట్ మార్క్స్ పర్సంటేజ్, %d కామా S1 డాట్ మార్క్స్ పర్సంటేజ్ తీసుకోవాలి. %f ఫార్మాట్ స్పెసిఫైర్, ఎందుకంటే ఫ్లోట్ వాల్యూ కదా. సో S1 డాట్ మార్క్స్ పర్సంటేజ్. సో ఇది మనకి సింపుల్గా స్ట్రక్చర్ క్రియేట్ చేసి వాల్యూస్ అనేవి డిక్లేర్ చేసి నీట్గా ప్రింట్ చేయొచ్చు. ఇదనమాట మనకి సింపుల్గా స్ట్రక్చర్ అనేది స్టూడెంట్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయడానికి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది నీట్గా. సో మొత్తం ఎలా ప్రింట్ అవుతుందని చెప్పేసి. సో రన్ చేసే ముందు బిల్డ్ చేయాలి. సో బిల్డ్ నథింగ్ బట్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా వార్నింగ్స్ ఉన్నా చూపిస్తుంది. సో ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే రన్ పైన క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. సో నేనైతే రన్ చేసినాను. సో చూసినారు కదా, ఇక్కడ రోల్ నెంబర్ వచ్చేసి 23, నేమ్ చైతన్య, మార్క్స్ పర్సంటేజ్ 76.5. సో అన్నీ కలిపి వచ్చాయి కదా, స్లాష్ అని ఇచ్చేస్తే నీట్గా వస్తుంది. స్లాష్ ఎస్కేప్ సీక్వెన్సీ తెలుసు ఆల్రెడీ మీకు. సో %d స్లాష్ n, %s/n, %f/n, \n. సో ఇప్పుడు రన్ చేస్తే నీట్గా వస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ చూసినారు కదా, రోల్ నెంబర్ 23, నేమ్ వచ్చేసి చైతన్య, మార్క్స్ పర్సంటేజ్ 76.5. ఇంట్, క్యార్ అండ్ ఫ్లోట్ స్ట్రక్చర్ యూజ్ చేసి అయితే అవుట్పుట్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పైన వేరియబుల్స్ ఇంట్, రోల్ నెంబర్, డేటా ఐటమ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకవేళ ఇంకొక స్టూడెంట్కి రోల్ నెంబర్, నేము, పర్సంటేజ్ అలా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ డేటా ఐటమ్ క్రియేట్ చేసి అదంతా అవసరం లేదు. సో ఇక్కడ S1, సో ఇంకొక మెథడ్లో ఏంటంటే S1 అని ఇక్కడ కింద క్రియేట్ చేయకుండా, సో సెమికోలన్ ముందు S1 కామా S2 అని ఇచ్చేసినా మనకి ప్రింట్ అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని తీసుకున్నాం కదా, అలా కాకుండా ఇక్కడే సెమికోలన్ ముందు S1 అని తీసుకోవచ్చు. సో ఇంకొక స్టూడెంట్కి అయితే కామా S2 అని తీసుకొని సో కింద వాల్యూస్ డిక్లేర్ చేయడమే S2 డాట్ రోల్ నెంబర్ అని చెప్పేసి, S2 డాట్ మార్క్స్ పర్సంటేజ్, నెక్స్ట్ S2 డాట్ నేమ్ ఇచ్చేసి
సో నేమ్ వచ్చేసి కుమార్ ఇస్తున్నాను, మార్క్స్ పర్సంటేజ్ 86.5, రోల్ నెంబర్ వచ్చేసి 43 ఇస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ఎఫ్ S2కి S2 డాట్ రోల్ నెంబర్, S2 డాట్ నేమ్, S2 డాట్ మార్క్స్ పర్సంటేజ్ ఇస్తే మనకి ఇంకొక స్టూడెంట్ డీటెయిల్స్ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అలా S3, S4, S5 అలా ఎంతమంది స్టూడెంట్ డీటెయిల్స్ అయ్యా మనం అయితే ప్రింట్ చేయొచ్చు. పైన ఇంకా ఆ ఇంట్, రోల్ నెంబర్, క్యార్ నేమ్, ఫ్లోట్, మార్క్స్ పర్సంటేజ్ అవి ఫిక్స్డ్ అనమాట, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రన్ చేస్తే చూసారా మొత్తం 2 స్టూడెంట్స్ ఇక్కడ ప్రింట్ అయినాయి, 2 స్టూడెంట్ డీటెయిల్స్. సో రోల్ నెంబర్ 23, రోల్ నెంబర్ 43. సో అలా 2 స్టూడెంట్స్ S1, S2 డీటెయిల్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి అనమాట. సో ఇది మనకి నీట్గా స్ట్రక్చర్స్ ఇన్ C లాంగ్వేజ్.